సహనం అంటే కేవలం నిశ్శబ్దంగా ఉండటం కాదు. సహనం అంటే ప్రపంచం ఎలాంటి కష్టాలు నిన్ను పరీక్షించినా దాని ముందు నిలబడే శక్తి కలిగి ఉండటం. శివుడు సముద్ర మథనం జరిగినప్పుడు విషం బయటకు వచ్చింది. ఆ విషం అంతటి విశ్వాన్నే నాశనం చేసేది. ఆ సమయంలో ఆ విషాన్ని నేను తాగాను. ఎందుకంటే నా భక్తుల కోసం, ఈ లోకాన్ని కాపాడటానికి నేను సహనం చూపించాను. శివుడు అందుకే నన్ను నీలకంఠుడు అంటారు. నా సహనం వల్లే విశ్వం కాపాడబడింది. ఇది గుర్తుంచుకో, సహనం అనేది బలహీనత కాదు. సహనం అనేది శక్తివంతమైన ఆయుధం. నీ జీవితంలోనూ సహనం ఉంటే నువ్వు కూడా చిన్నవాడివి కాదే. నువ్వు కూడా శివుడి శక్తిని పొందగలవు. ఎంతటి సమస్య వచ్చినా సహనం నీకు మార్గం చూపుతుంది. నా మాటలు వినేంతవరకే కాదు, ఆచరించడం కూడా నేర్చుకో. ఎదురైన ప్రతి పరిస్థితిలోనూ సహనాన్ని నీ శ్వాసలా ఉంచుకో. అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు, నీ మీద ఆధారపడతారు. ఒకసారి కోపం వచ్చి మాట్లాడే మాట ఒక గాయం చేస్తుంది, కానీ సహనం వల్ల వచ్చే మౌనం అదే గాయం నయం చేస్తుంది. నువ్వు కోపం వల్ల కోల్పోయేది జీవితాంతం వెనక్కి రాదు, కానీ సహనం వల్ల నిలుపుకునేది ఎప్పటికీ నిన్ను విడిచిపోదు. శివుడు నీ కుటుంబంలో, నీ స్నేహితుల్లో, నీ పనిలో, ప్రతి చోటా సహనమే నీ ఆయుధం కావాలి. సహనం ఉన్నవాడి ముందు శత్రువు కూడా తల వంచుతాడు. సహనం ఉన్నవాడి దగ్గర లోకం శాంతిని పొందుతుంది. జీవితం అనేది ఒక విత్తనం లాంటిది. తొందరగా పెరిగే విత్తనం గాలివానలకు తట్టుకోలేక విరిగిపోతుంది. కానీ నెమ్మదిగా పెరిగే విత్తనం గాఢమైన వేర్లు పెంచి బలమైన వృక్షంగా మారుతుంది. అలాగే సహనం ఉన్న మనిషి జీవితంలో గాఢమైన వేర్లు వేస్తాడు. ఎంతటి గాలివాన వచ్చినా అతడు కూలిపోడు. చూడు, ఆ వృక్షం కింద ఎన్ని జంతువులు విశ్రాంతి తీసుకుంటాయో, ఎన్ని పక్షులు గూళ్లు కడతాయో చూడు. అలాగే సహనం ఉన్న మనిషి దగ్గర అందరూ శాంతి పొందుతారు, ఆనందం పొందుతారు. శివుడు బిడ్డ, జీవితం మనకు ఎప్పుడూ సులభంగా ఉండదు. ఎప్పుడో కష్టాలు, విపత్తులు రావచ్చు. కాని ఈ కష్టాలను తట్టుకుని వెళ్లే మనిషే నిజమైన ధైర్యవంతుడు. ఎప్పుడూ జనం ఎలా ఉంటారో బట్టి మనసు మార్చుకుంటే అది బలహీనత. ఏ పరిస్థితిలోనూ మనలో సహనం ఉండాలి. సహనం అంటే ఎవరికి మాత్రం ఓర్పు కాదు, అది మనలో అతిపెద్ద శక్తి. నీ జీవితంలో సహనం ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని అధిగమించగలవు. సహనం నీకు మార్గం చూపుతుంది. ఒక్కోసారి కోపం వచ్చి పలికే మాట జన్మంతా గాయపరుస్తుంది. కానీ సహనం వల్ల వచ్చే మౌనం ఆ గాయం చూడకుండా సరిపోతుంది. బిడ్డ, నిన్న చెప్పిన మాటలను మరొకసారి గట్టిగా నీ మనసులో పెట్టుకో. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తుంటాయి. అవి మనను ఎంత బలహీనమ చేయగలవో నీకు తెలుసు. కానీ ఓర్పు, సహనం మనకు ఆ సమస్యల ఎదుగుటకు, వాటిని అధిగమించడానికి బలం ఇస్తుంది. సహనం కీలకం ఎందుకు అంటే అది మనసును స్థిరంగా ఉంచుతుంది. ఒక చెట్టు గాలి తుపానులను ఎదుర్కోవడానికి దీర్ఘకాలికమైన వేరులు ఉంటాయి గాని నీ కోసం సహనం ఆ వేర్ల లాంటిదే. నీ జీవితంలో జనాలు సరైన ఊపిరి పొందడం కోసం సహనం వృక్షమై ఉండాలి. ఎవరికి అవసరం వచ్చినా సాయం కావాలి మాట్లాడటానికి నీ సహనం ఆ శాంతిగా మారాలి. నీ దారుల్లోనూ, నీ అనుభవాల్లోనూ ఎప్పుడు సహనాన్ని నిబద్ధముగా ఉంచుకో. అది నీకు కేవలం ఓర్పు మాత్రమే కాదు, నీకు ఉద్యమానికి బలం, శాంతికి శక్తి కూడా. నువ్వు నన్ను అనుసరించాలనుకుంటే మొదలెట్టు సహనంతో, కోపంతో కాదు. ఎప్పటికీ కష్టాలను చేరవేయకుండా నిండుగా సహనం గల జీవితం నీదే. శివుడు చెప్పిన మాటలు యువకుడి మనసులో ముద్రపడ్డాయి. ఆ రోజు నుండి అతడు జీవితంలో ప్రతి క్షణం సహనాన్ని తన మంత్రంగా మార్చుకున్నాడు. అతడు తెలుసుకున్నాడు, కోపం మాటలు ఆత్మహత్య కన్నా ప్రమాదకరమైన గాయాలు చేస్తాయన్న విషయాన్ని. కానీ సహనం అంటే ఎదురైన సమస్యలమవుసున్నదయ్యో ఆధ్యాత్మికంగా నిలబడటం. అంతేకాని ఎదురు పరిస్థితుల చరమసీమలోనూ తన మనసును నిలిపి ఉంచుకోవటం. అతడు తన కుటుంబంలోనూ, స్నేహితులతోనూ, పనిస్థలంలోనూ స్టడీ చేసుకున్నాడు. సహనం ఒక బలం అని, అది సమాజాన్ని కూడా సుసంబద్ధం చేసే శక్తి అని. కష్ట సమయంలో సహనం చూపించేవాడు మాత్రమే నిజమైన బలివంతుడు. వాడు కోపంతో బలపడే కర్తవ్యం కాదు, కాని సహనంతో పరిస్థితులను జయించే వ్యక్తి. ఇలా కోపం వదిలిపి సహనంతో జీవించిన యువకుడు నిజమైన శివుడి భక్తుడిగా నిలబడు. జీవితాంతం తన ఆలోచనలు, తన ఒడిలోని అందరికీ శాంతి అందించిన వాడిగా మారిపోయాడు. సహనం మన జీవితాల్లో రక్షాకవచం. ఆయన మాటల్లో నొక్కి చూపినట్లు సహనమే నిజమైన శక్తి. అందుకే శివుడు సహనం నేర్పించి మనల్ని ముందుకు ప్రేరేపిస్తాడు. శివుడు మనకు చెప్పిస్తున్న గురుసూత్రం సహనం గురించి. బిడ్డ, జీవితం ఒక విత్తనం లాంటిది. కొన్ని విత్తనాలు త్వరగా పెరిగి పోతుంటే, కొన్నివి నెమ్మదిగా ఎదిగి బలమైన వేర్లు పుట్టిస్తాయి. అలాగే సహనం ఉన్న మనిషి నెమ్మదిగా బలపడతాడు.
జీవితంలో వచ్చిన అన్ని సమస్యలని ఓర్పుతో ఎదుర్కొని గాఢమైన స్థిరత్వాన్ని ఏర్పరుస్తాడు. సహనం అంటే కేవలం మాటల్లో చల్లగా ఉండటం కాదు. అది ఎన్ని కష్టాలు వచ్చినా స్పందించకుండా ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, అది మన కష్టం కాదు అని అర్థం చేసుకుని సబూరుగా ఉండటమే. సహనం మనలో అశాంతిని వెంటాడకుండా మనసును స్థిరంగా ఉంచే శక్తి. కోపం వలన చేసే చర్యలు చాలాసార్లు మనకు, మన చుట్టూ ఉన్నవారికి గాయాలే కలిగిస్తాయి. ఆ గాయాలు భౌతికంగా కాక మానసికంగా కూడా తీవ్రంగా ఉంటాయి. కానీ సహనం వలన వచ్చే నిశ్శబ్దం, ఆత్మ నియంత్రణ మనలో ససున్నత ఓసాన్ని, సమాధానాన్ని తీసుకొస్తుంది. శివుడైతే సముద్రమథనం సమయంలో వచ్చిన విషం తాగి ప్రపంచాన్ని రక్షించాడు. అది సహనం, త్యాగం యొక్క అద్భుత ఉదాహరణ. భగవంతుడు కూడా మనకు సహనం నేర్పుతున్నాడు. మన జీవితం కూడా ఇలానే ఉండాలి. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా సహనంతో నిలబడాలి. సహనంతోనే మనం సంఘర్షణలను అధిగమించగలము. ఒక క్షణ కోపంతో మనం చెడ్డ దారికి వెళ్ళిపోవచ్చు, కానీ సహనంతో ఆ క్షణాన్ని మనం జయించి, దారిని సరిదిద్దగలం. జీవితం కష్టమైనప్పటికీ సహనం ఉంటే దాని వెనుక పనిచేసే భావనను అర్థం చేసుకోవచ్చు. సహనం మనలో ఓ బాల్యం కాదు, అది బలమైన ఆయుధం. సహనం వలనే మనం సద్గుణాలను పెంపొందించి, పరమాత్మతో బంధం పెంచుకుంటాం. సహనం లేకుండా నిజమైన విజయం సాధ్యమే కాదు. ఆడుతున్నప్పుడు వేదాంతం చెప్పడం కాదు, జీవితంలో ప్రతిరోజు నీతి పాటిస్తూ సహనం చూపించేవారు నిజమైన ధైర్యవంతులు. సహనంగా ఉండటం అంటే మనస్సు బలంగా ఉండటం. అది మన మంచి ప్రతిభను వెలికి తీయడానికి మార్గం. సహనం అంటే మనం ఏదో ఒక భవిష్యత్తుకైసేపు స్వయంగా తయారవుతున్నట్లు అనుకోవచ్చు. ఈ భవిష్యత్తు మంచి కొలమానాలపై ఉంటుంది. సహనం ప్రతి మనిషికి అవసరం. కుటుంబంలో, కార్యాలయంలో, మిత్రులతో సహనం చూపించడం మన సుఖదు కాలలో సమాధానం తీసుకువస్తుంది. సహనం ప్రపంచానికి శాంతిని ఇస్తుంది. మనం సహనం చూపినా, సాధారణంగా అది చిన్నదిగా పరిగణించబడుతుంది. కానీ దాని ప్రభావం విశ్వానికి అతీతం. సహనం వల్లనే మనం అవమానాలను సబూరుతో తింటూ, మనకోసం కాదు చుట్టూ ఉన్నవారికి ఆదరణగా నిలుస్తాము. సహనం నమ్మినవారు కేవలం బలమైనవే కాక, ఆత్మీయ సంబంధాలకు కూడా బలం ఇస్తారు. మనలో సహనముంటే, ఇబ్బందులన్నీ మనది గురించి ఎదురు చూడటం లేదనిపిస్తుంది. సహనం మనకు ఓ శక్తి, జీవితానికి ఓ పునర్జన్మ. ప్రతి మనిషి జీవితంలో సహనం అనేది అతి ముఖ్యమైనది. సహనం అంటే కేవలం ఓర్పు కాదు, అది మన అండగా ఉండే అనుభవం, బలం, గైడ్. సహనం ఉన్న వ్యక్తి అల్లిక కూడా శక్తివంతుడే. అతడి మాటలు ఎప్పుడు వినిపిస్తాయి, అందుకే అన్నీ అతని వెంట ఉంటాయి. మనం ప్రతి సందర్భంలో సహనం పాటించాలి. అనేక సమస్యలు మన ఎదురుకుస్తాయి, వాటిని ఓర్పుతో దాటాలి. నిజమైన సహనం ఉన్నప్పుడు మనలో చిరస్థాయి శాంతి, ఆనందం ఉంటుంది. కాంతిని వెలిగించడానికి ముందు చీకటిని ఎదుర్కోవాలి కదా, అలా సహనం కూడా మనకు ముందు మనశ్శాంతిని ఇవ్వడానికి అవసరమై ఉంటుంది. సహనం లేకపోతే మనం ఏమైనా సాధించలేము. సహనం మన ఆశయాలకి కనువిష్టిగా మారుతుంది. మనలో సహనం పెరిగితే బలమైన మనసును సాధిస్తాం. ప్రేమ, క్షమాపణతో కూడిన సహనం ప్రతి మనిషికి అవసరం. సహనం వల్లే మనం మన గమ్యాన్ని చేరగలము. కోపం వలన చెడిపోయే సంబంధాలన్నీ సహనం వలన పునరుత్థాన వస్తుంది. సహనంతోనే మనం మనసుని సంపూర్ణంగా తీర్చిదిద్దగలము. ప్రతి ఒక్కరి జీవితంలో సహనం ఉంటే సమాజం కూడా శాంతియుత అవుతుంది. సహనం పాటిస్తే మేము మనకు కూడా, మరొకరికి కూడా మంచిని చేయగలం. సహనం మనం సాధించగల అసాధ్యమై కనిపించే విజయాలకు మార్గం.